Hello everyone, welcome to my channel. Today we are discussing about exercise 1.2 first sum. That's what prove that root 5 is irrational. Root 5 అనేది irrational అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. So let us see the answer first. Root 5 అనేది irrational అని మనం ప్రూవ్ చేయాలంటే దాన్ని ఫస్ట్ irrational కాదు అని అనుకోవాలి. So let us assume that root 5 is not రూట్ 5 అనేది ఇర్రేషనల్ కాదు అని మనం అనుకున్నామంటే రూట్ 5 అనేది కంపల్సరీగా రేషనలే అవుతుంది. దేర్ఫోర్ రూట్ 5 ఈజ్ రేషనల్. సో రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి, వేర్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. b అనేది ఈక్వల్స్ టు 0 అయితే హోల్ ఈక్వేషన్ 0 అవుతుంది. కాబట్టి a అండ్ b ఆర్ కోప్రైమ్స్ అనుకున్నాం, b అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అనుకున్నాం. ఇక్కడ రూట్ 5కి రూట్ పోగొట్టడానికి నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటున్నాను. అప్పుడు రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a బై b హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 5 మిగులుతుంది అండ్ a స్క్వేర్ బై b స్క్వేర్ వస్తుంది. b స్క్వేర్ నీటి తీసుకొస్తే మనకి డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది ఎల్హెచ్ఎస్లోకి వచ్చినప్పుడు. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 5. 5 అనేది ఎల్హెచ్ఎస్లో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్కి వచ్చేసరికి డివైడ్ చేస్తుంది. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ని ఈక్వేషన్ 1 అనుకుంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 5. హియర్ 5 డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ 5 also divides a. 5 a స్క్వేర్ని డివైడ్ చేసిందంటే ఏని కూడా డివైడ్ చేస్తుంది. లెట్ పుట్ a ఈజ్ ఈక్వల్స్ టు 5c. a ఈజ్ ఈక్వల్స్ టు 5c అని మనం తీసుకుందాము. వేర్ c ఈజ్ అన్ ఇంటీజర్. c అనేది మనకి ఇక్కడ ఇంటీజర్. మనకి ఇక్కడ ఏ స్క్వేర్కి వాల్యూ తెలుసు కానీ ఏకి తెలియదు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుందాం. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్కి వాల్యూ మనకి ఏమని తెలుసు, 5b స్క్వేర్ అని తెలుసు కాబట్టి ఏ స్క్వేర్ బదులు 5b స్క్వేర్ రాసుకుంటే 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c హోల్ స్క్వేర్ అంటే 25c స్క్వేర్. 5 5s ఆర్ 25 అండ్ c స్క్వేర్. నౌ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25c స్క్వేర్ బై 5 అవుతుంది. 5 అనేది 5 టేబుల్లో 1 టైము, 25 అనేది 5 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నౌ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c స్క్వేర్ వస్తుంది. సో దట్ ఇంప్లైస్ 5c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్. c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్ బై 5. 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వచ్చేసరికి డివైడ్ చేస్తుంది. హియర్ 5 డివైడ్స్ b స్క్వేర్, దెన్ 5 ఆల్సో డివైడ్స్ b. 5 అనేది b స్క్వేర్ని డివైడ్ చేస్తుందంటే ఆటోమేటిక్గా bని కూడా డివైడ్ చేస్తుంది. సిన్స్ 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి బికి 5 అనేది ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్ అయింది. బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. మనకి నిజానికి ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్స్. దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1. కోప్రైమ్స్కి ఎప్పుడు కూడా 1 కంటే వేరే ఏ నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్గా ఉండకూడదు. సో ఇక్కడ 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది కాబట్టి ఈ రూట్ 5 అనేది మనకి రేషనల్ అవ్వదు. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. సో అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ రూట్ 5 ఈజ్ irrational. Thank you for watching.